ఎటువైను గవేంటి? ఆ పెద్దమ్మ లేదా పెద్దమ్మ లచ్చి పెద్దమ్మ వాళ్ళ బర్రె ఈనిందట. జున్ను పాలు పంపింది. కూడలు నీళ్ళు వస్తుంది కొడుక ఈ పొక్క నేను ఆగిపోయి అని పంపింది. ఇప్పుడు జున్ను వాళ్ళు తాగితే ఏమో అంటారు కదా, వాతం అంటారు కదా, మరి జున్ను వాళ్ళు తాగొచ్చట్నా? అవునే. ఆ పెద్దమ్మకు 4 బిడ్డలు, 2 మనవరాలు వచ్చారు. ఆమె తెలియదా? అమ్మో కడుపు నొత్తుంది ఏంది? అగో ఓ దేవుడా, కడుపు ఎందుకు ఇట్లా బాగా నొత్తుంది? ఏమైంది ఏమైంది? కడుపు బాగా నొత్తుంది. అరే పోంగ మంచిగా ఉంటుంది కదా. లేదు ఏమైంది? పోంగ మంచిగా ఉంటుంది కదా. ఏమో నువ్వు మంచిగా ఉన్నా గానీ 1/2 గంట నుంచి నా కడుపు వశం అయితే లేదు. ఇట్లా డాక్టర్ దగ్గరికి పోయిదా పన్నాడు నమ్మద్దు పా ఇప్పుడు. అరే రామా దేవుడా. బుజ్జి అల్లుడు ఏమైంది బిడ్డ? బుజ్జి ఏమైంది బిడ్డ? ఏడతాను అల్లుడు. ఆ బిడ్డ దావకాడ గోలు తీసుకుపోయినా అత్తమ్మ దవాఖానలకు. ఏమన్నాడు డాక్టర్? ఏమన్నాడు బిడ్డ? అబార్షన్ అయింది అత్తమ్మ. ఏంది చేర్చి కొంత అంతా దగ్గర పడ్డది. ఇది నేను తీసుకొస్తా, ఏడు నీ బాంచను. దేవుడా. అరే చెప్పురా. అరే మా అత్తమ్మ వచ్చింది ఆగురా, ఇక్కడనే ఉంది ఆగు. అరే మీరు చెప్పినట్టు ఒక్కటే దెబ్బకు పని అయిపోయిందిరా. మీరు పాలల్లా గోళ్ళు వేయమని ఇచ్చిర్రు, వేసినా డాక్టర్ దగ్గరికి ఏనోరా కడుపు వేయిందని చెప్పిండ్రా. ఫుల్ హ్యాపీరా నేను. మామ ఫుల్ దావతి చేసుకున్నాం సరేనా. మామ కడుపు వేయిందని చెప్పిండు. మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాల దాకా ప్రెగ్నెన్సీ కాదని చెప్పిండ్రా. సరేనా. ఇదే వంకల అయినాక మా అత్తమామను కట్నం గుంజుడేరా సరేనా. అరే మామ అని ఫుల్ ఖుషి ఉన్నారా. మీరు ఉండురు, సాయంత్రం కలుద్దాం. నువ్వు మనిషివేనా అసలు? బతికేనా నీకు అత్తమ్మ ఇస్తాడవా? నువ్వు గిట్ట అడుకోలేదు. నన్ను రాక్షసునివి. అత్తమ్మ అది కాదు. నువ్వు గిట్ట కాదు. నా బిడ్డడు ఒక్క నిమిషం కూడా నీ ఇంట్లో ఉంచా. అత్తమ్మ ఉండు, ఒక్క నిమిషం కాదు. అది కాదత్తమ్మని చెప్పేది అత్తమ్మ. మాట్లాడకు. ఏమైందంటే పిచ్చిదానా, నీ కడుపుల బిడ్డ చచ్చిపోనికి కారణం అది కాదత్తమ్మా. మాట్లాడ. నువ్వు నా బిడ్డను పాడం లెక్క చూసుకుంటాను అనుకున్నా గాని నా బిడ్డ పాడాలకే ఏసరి పెడతాను అనుకోలేదు. నువ్వెంత నమ్మించి మోసం చేసినవురా. పురుగులమై సత్తవురా. నువ్వు బాగుపడవు. నీ కడుపు ఓనికి పాలల్లో మందు కనిపించిండే ఈ దరిద్ర మొక్కపోడు. ఏ అన్న బాగా బిజీ అయిపోయినాడు. మన నేడ పట్టించుకుంటాడు అన్న. గంగారు కోతున్నానే కొంచెం పని ఉంది, ఒకరిని కలిసేది ఉంది. ఈ అట్నే మరదకు ఫ్రూట్స్ అయిపోయినాయి, కొన్ని ఫ్రూట్స్ తీసుకొస్తా అట్నే అని పోతున్నా. ఫ్రూట్సా? ఈ మధ్యలో నీ పిల్ల మీద ప్రేమ బాగా ఎక్కువైంది ఎవరా? అవురా ఫ్రూట్స్ అంటున్నావు, పెగ్గంటున్నావు, వాళ్ళకి లేదా పెళ్ళం? అరే నువ్వేనా మనిషివేనారా? నీకు ఎన్ని సార్లు చెప్పినా తలకెక్కదారా? అరే ఏంటిరా అర్థమయ్యేటట్టు చెప్పవు. అరే నేను ఒకటి చెప్తా, నువ్వు అది చేయి. ఏంటిరా? నేను ఒక మందిస్తా, అది నీ పిల్లందాగే పాలల్లో కలుపు. కడుపు గిడుపు అన్ని పోతాయి. అవురా కడుపు గిడుపు అంటున్నావు, కడుపు ఓటానికి చెప్తున్నావారా? నేను తెలివిందారా? అరే నీ మంచి కోసమే రా నేను చెప్పేది. దేనికిరా? మంచి దేనికిరా? నువ్వు నేను చెప్పినట్టు ఏపోతే నీకు కట్నం గిట్నం ఏది రాదురా. కట్నం కోసం నా పిల్ల కడుపు తీసేమంటావారా? అరే నువ్వు గట్ల భయపడుతున్నావేరా? తీసేస్తే మళ్ళా కదారా, మళ్ళా సంవత్సరం వరకు అదే అయితే పో. నీకు కట్నం వద్దారా మరి? అరే అక్కడ చెప్పింది ఏరా, నువ్వు కట్టానికి భయపడుతున్నావురా? అక్కడ చెప్పింది ఏ బాగా నస్తున్నావురా, నువ్వు బాగా భయపడుతున్నావు. నేను కొంచెం అయినా ఒక మందు తీసుకొస్తా, అది నీ పిల్లని దాగి పాలలు కలుపు, కడుపు గిడుపు అన్ని పోతాయి, నీకు రావాల్సిన కట్నం అంతా వస్తుంది. నువ్వు బాగా భయపడుతున్నావు, నువ్వు భయపడకపో, ఏదైతే అదైతే పో. అరే నువ్వు భయపడకురా, చెప్పినట్టే నువ్వు గంగా పోయిరా పో. నువ్వు వచ్చాక చెడు ఎత్తపో. పోరా బాయ్, నువ్వు చెడు ఎత్తపో. నీ కడుపు ఓనికి పాలల్లో మందు కనిపించిండే ఈ దరిద్ర మొక్కపోడు. నువ్వు మనిషివేనా? చెప్పు, నువ్వు మనిషివేనా? మనిషివేనా? నా భర్త దేవుడు అసంటోడు అనుకొని నేనే పాపం చేసినా నాకెందుకు కడుపేందని బాధపడుతున్నా గాని కన్న బిడ్డనే చంపుకుని కసాయమని అనుకోలే. నీ బతుకు చేయడా. ఈ సొంత దగ్గర నువ్వు ఉంటే
నమ్మక ద్రోహం చేస్తాడు అనుకోలేదే. ఓ పాపిస్తుడా, నువ్వు ఇదంతా దేనికోసం చేస్తావు చెప్పు. 10 మందిలో నేను మారినా నా భార్యను మంచిగా చూసుకుంటాను తీసుకొస్తే నిజంగానే నా బిడ్డను మంచిగా చూసుకుంటున్నా అనుకొని నన్ను నమ్మి ఇక్కడికి పంపారు. ఇక్కడికి వచ్చినాక నువ్వు నన్ను ఈ పనులని ఏమియకపోతే ఈ బిడ్డ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అనుకున్నాం కానీ నువ్వు కపట ప్రేమ చూపిస్తున్నావు అని తెలుసుకోలేకపోయినా. అబ్బాసి బిడ్డ లోపల లోపల చెప్పడానికి నీకు మనసు ఎట్లా వచ్చింది? అయ్యో, ఏ భార్యకు ఇటువంటి పరిస్థితి రావద్దు దేవుడా. ఇంత దరిద్రమైన మనస్తత్వం అనుకోలే, ఇంత నీచును అనుకోలే. జీవితంలో నాకు నీ ముఖం చూపించకు. నా బిడ్డ లేని ఇట్లా నేను కూడా బతుక. ఇసంటోడికి భార్య అనిపించుకునే బదులు మోసాలు అనిపించుకుంటా మంచిదే. దీనికి తెలియకుండా చేద్దామని కూడా దీనికి తెలిసిపోయా. ఇప్పుడు ఎట్లా, ఏం చేయాలి? బుజ్జి బుజ్జి ఇట్లనే ఏడ్చుకుంటా కూర్చుంటావా బిడ్డ? చెప్పే. ఏం చేయాలమ్మా? ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? బయట వాళ్ళ వల్ల నా కడుపు పోయింది అన్నా గాని నువ్వు ఓదార్చినా నేను ఓదార్చేదట్టు ఉందునే. కట్టుకున్నోడే కడుపులో బిడ్డను చంపుకుండా అంటే అసలు నేను తట్టుకోలేకపోతున్నమ్మా. ఇంత నమ్మించి మోసం చేస్తారు అనుకోలేదు. అయినా ఆ పాలు తాగంగా నీకు తెలవలేదా బిడ్డ? అమ్మా, నేను అసలు పాలు తెచ్చినప్పుడు కూడా అన్నా ఇవి జున్ను పాలు తాగద్దు, ఆతం కూడా ఇది ఏదో తాగద్దట అని కూడా అంటే ఏం కాదు. ఆ పెద్దమ్మ నలుగురిని అన్నది, ఆమెకు తెలియదా తాగు 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 అని బలవంతం చేసిండే. అదంతా ఆయన ప్రేమ అనుకున్నమ్మా. కానీ అవే పాలన బిడ్డ పానం తీస్తే అనుకోలేదే. నువ్వు వినకపోతే నిజంగా నా భర్త శ్రీరామచంద్రుడే అని ఇంకా అదే మాయలుందినే. ఆఖరికి ఆ కట్నం కోసం నన్ను కూడా చంపుకోవచ్చమ్మా. మీరు అనుకుందరు కదా నా అల్లుడు మంచోడని చెప్పింది నా బిడ్డ. నా బిడ్డకి ఏమై చచ్చిపోయిందో అనుకుందరమ్మా. నేను ఏడుగా అయిపోదునే. కానీ ఎంత అమాయకంగా నటించిండే. కానీ ఆయన కడుపులో గింతీసం ఉందని తెలుసుకోలేదు బిడ్డ. ఇంకా నీ ప్రాణాలు పోయేది ఉంటే ఎట్లుండు? ఇప్పుడే ఆ దేవుడు మనకు దారి చూపించినట్టు చేసిండు. ఆడు బుద్ధి ఏందో మనకు చూపించిండు బిడ్డ. కాదమ్మా, ఆయనకి ఏదంటుంటే గంత మంచిగా చెప్పినాం కదా పెద్ద మనుషులల్లా. నీకేమన్నా కావాలంటే అడుగు బిడ్డ పెడతాం కానీ దాన్ని ఏమనకు అంటే నేను మారినా అని చెప్పే. ఎందుకమ్మా గింత రాక్షసంగా చేసిండు? కన్న బిడ్డనే కన్న తండ్రి చంపుకుంటాడా? ఇంత పాపిస్తోంది నేను ఎక్కడ చూడలేదమ్మా. ఆయన మాటలకు నువ్వు చెప్పే విధానానికి నాకు కొడుకు లేకున్నా కూడా నా అల్లుళ్ళే నా కొడుకులు అనుకో సంబరపడ్డా. నాకు 3 బిడ్డలు అయినందుకు నా అల్లుడు నా బిడ్డను ఎంత మంచిగా చూసుకుంటాడు. మీరు మంచిగా బతుకుతా చాలనుకున్నా బిడ్డ. కానీ మీ పాడాలు తీసి అంత పని చేస్తాడు అనుకో.
ఊకో బిడ్డ ఏడవకే. నాకు కొడుకు ఉడతాడు కావచ్చు. నేను మంచిగా ఉంటా, ఇక నా బతుకు మారింది, నా భర్త మంచిగా చూసుకుంటాడని కోటొక్క దేవుళ్ళకు మొక్కుకున్నానే. ఏ దేవుడు నన్ను పాపం అంటలేడమ్మా. ఏడవకు బిడ్డ. సప్పుడేక బాబు వచ్చినాక అడికి ఈడుపు కాగితం ఇస్తుంది బిడ్డ. నువ్వు బాధపడకు. ముచ్చట బాబుకు చెప్పినవానే? నువ్వు ఇంత బాధపడుతుంటే మీ బాబు చూస్తాడా బిడ్డ? ఈ ముచ్చట మీ బాబుకి తెలిస్తే పాడలతో ఉంటాడా? వద్దమ్మా, నువ్వు బాబేమో అక్కడ ఉన్నాడు, ఆయనకి ముచ్చట తెలిస్తే ఆయన తాడేమన్నా అయితే అదే బాధ చెప్పలే బిడ్డ. ఎప్పుడు వస్తున్నాడే. పాపం మొన్న నీకు దావకాన చూపిస్తా అంటే పని చేసే సేటు కాడ 10,000 ఎక్కువ అడుక్కున్నాడట. ఇంకో 4 వద్దులు పని చేస్తే ఆయన పైసలు తీరుతాయి బిడ్డ. నేను అన్నా నువ్వు ఆడ పని చేయకుండా మంచిది అయ్యా, ఆ పైసలు ఇంకొక 2-3 రోజులు తీరినాయి అంటాను కదా, తీరినాక చక్కడగా ఇంటికి రా అన్న. నువ్వు బాధపడకు బిడ్డ. బాబు వచ్చినాక వాడిని అస్సలుగా ఇడిచిపెట్టేది లేదు. ఇన్ని రోజులు పోనీ నా బిడ్డ సంసారం మంచిగా ఉంటది, నా బిడ్డ మంచిగా బతుకుతుంది అనుకున్నా గాని ఆడికి ఇంత పాపాన్ని కొడిగడతాడు అనుకోలేదు. వాడిని అసలుకి ఇడిచిపెట్టేది లేదు బిడ్డ. ఏం చెప్తావే, మంచోన్ని మారవచ్చు, చెడ్డోన్ని మారవచ్చు, కానీ గిట్లా నమ్మించి మోసం చేసేటోన్ని ఎవరు మార్చలేరమ్మా. నా బతుకే గింత, నా బతుకే పాప బతుకమ్మా. ఏడ్వకు బిడ్డ, ఏడ్వకు. నాకు ఈ సంబరం 3 నెలల ముచ్చట చేసిండు దేవుడు. ఆ సంబంధం చేసుకోకుండా అయిపోవమ్మా. ఏం చేసు బిడ్డ, రాత పాడువాడ. మంచోడు, బాగుంది, జాగుందంటే చదువుకుంటా అన్నా కూడా నా మాటిన పోతుంది. అన్నంలో పడతావు బిడ్డ, అన్నంలో పడతావు, చేసుకోయే. మీరు 3 ఆడపిల్లలు, మీకు అన్నదమ్ములు లేరు. గుణం మంచిదైతే మిమ్మల్ని మంచిగా చూసుకుంటే మాకు అంతే అలాంటివి. ఆఖరికి బస్సు పిల్లల పానాలు తీసే కసాయోళ్ళకు అంట పెడుతురమ్మా. అక్క బతుకేమో అట్లా, నా బతుకేమో ఇట్లా. ఎందుకమ్మా మేము ఇంకా బతుకి? నేను బతుకుడు కూడా వేస్ట్ అమ్మా. మాట్లాడక బిడ్డ, నీకు దండం పెడితేనే. నువ్వు అట్లా మాట్లాడితే మాకేమనిపిస్తుంది? కన్నందుకు మాకు ఎంత బాధ అనిపించాలి. 3 బిడ్డలను రంది పడ్డందుకు మీ 2 రాతలకి ఇట్లా రాసిండు ఆ దేవుడు. ఏ దేవుని గుళ్ళ మన్ను పోసిన బిడ్డ నేను, ఏ దేవుని గుళ్ళ దుమ్ము పోసిన. నేను మీకు ఎదురు చూడకుండా బతుకుతా కావచ్చు, నా ఒక్కదాని బతుకన్నా మంచిగా ఉంది అనుకున్నా, కానీ నా బతుకే ఇంకా పాపం బతుకు. బావే నయ్యమమ్మా, తాగుపోతాడు తిరిగిపోతాడు గాని ఇంత పాపానికి ఎన్నడూ ఒడిగట్టలే. ఇసొంటి తండ్రి ఉన్నా వేస్ట్ అమ్మా. ఆడెందుకు బతుకుంటాడో కూడా నాకు తెలుస్తలేదు కానీ బాధపడతాను మనకి ఏ పాటి న్యాయం కాదు బిడ్డ. ఊకోమే నీ బాధించనే వచ్చిన కానుంచి గిరే ఏడుపా అని లగ్గం చేసుకొని నువ్వేం సుఖపడ్డది లేదు. అడ్డిగా ఏడికి ధార పోసినట్టు అయింది. ఉన్నోడు 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 అంటారు, చెప్తే విన్నరమ్మా. ఉన్నోళ్ళు నమ్మద్దే, అట్లా మంచోళ్ళు ఉంటారో ఉండరు గాని అంత ఇసుంటోళ్ళే ఉంటారే అన్న. నేను చదువుకున్నా, ఇప్పుడు నా బతుకు ఇట్లా మధ్యలో ఇట్లా ఆగం కాకపోవచ్చు. ఎప్పుడు పెళ్లి పెళ్లి 3 బిడ్డలు ఎదుగున్నారని ఆగంలో పడేసిర్రు మీరు నన్ను, ఆగంలో పడేసిర్రు. నా బతుకు ఎక్కడ కాకుండా చేస్తాను. నువ్వు మాట్లాడకమ్మా, మీరే నా బతుకు ఇట్లా చేసిర్రు. అరే ఏమైంది నాకు అట్లను? ఏమైందంటే ఏం చెప్పాలరా, మీరు చెప్పిర్రు, మంది ఇచ్చిర్రు, పాలల్లో కలిపి ఇచ్చిండ్రా, తాగింది. తాగినాక కడుపుతుంది అన్నది. నేను వేరే కాడ ఉంటే ఫోన్ చేసింది, వచ్చిన డాక్టర్ దగ్గర తీసుకుపోయినరా. మీరు చెప్పినట్టు మనం అనుకున్నట్టు మంచిగా సక్సెస్ అయింది, కడుపు అయింది, అబార్షన్ అయింది. ఇంటికి వచ్చిండ్రా. ఇంటికి వచ్చేమో ఆయనతో మా అత్తమ్మ వచ్చిందిరా. ఇక అనుకోకుండా నువ్వే ఫోన్ చేసినావు, అరే ఇట్లా ఇట్లా అయిందిరా నీకు చెప్పేవరకు మా అత్తమ్మ విన్నదిరా. ఈయన ఆయనతో నా పెళ్ళానికి చెప్పి, అది చెప్పినాక అది ఇది అని నన్ను తిట్టే కొట్టి ఆయనతో మా అత్తమ్మ ఏమని చేసిందిరా, దాన్ని పట్టుకొని పోయిందిరా.
ఇది పట్టుకపాయే తెలిసి ఓటు అనుకుంటూ ఓటాయే. అరే నువ్వు గట్ట భయపడతావు తాగు, ఇది భయపడుతున్నాడు. ఏ తాగురా తాగు, ఏమైతే చూద్దాం. లేవారా తాగు. ఏం చెప్తాడు ఏమైతుందో. ఏం చేసుర్రా, ఏం కాదంటావారా మరి? అరే ఏం కాదురా, ఏమైతుందో చూద్దాంపా. ఎంత అయితే అంతే. ఏమున్నాం కదా, ఎందుకు భయపడతాడు? ఏం భయపడకు, ఏం భయపడకు, బేఫికర్. అంత మంచిగా ఉందిరా. అత్తం వినకుండా అయిపో, దానికి చెప్పకుండా అయిపో. ఇప్పుడు తీసుకపాయే. అరే నువ్వు మొగోని దేవుని భయపడకురా, ఏమైతే అదైతే. ఏదైనా కానీ చూసుకున్నాం పో, భయపడేది లేదు. ఏ తాగురా తాగు, భయపడేది లేదు. తాగు తాగు తాగు, ఏదైతే అదైతే తాగు. పోయిరా, పోయి పోయి చేతుల్లో పోయి. పోయిరా పోయి, చూస్తారా పోయి. అరే నాకు మనసు ఆడతారు కదా, అది చేను కాడికనేట పోతారా. అవునే అన్న, వీడు 10 ఎకరాల భూమి ఉంది, నాకు ఈడున్న ఆస్తులు ఆడున్న ఆస్తులు బాగా బిల్డప్ ఇచ్చింది మనం ముంగట. ఇప్పుడు చూడు, పిల్లవా పిల్లలవా, ఇప్పుడు ఒక పెద్ద పెద్ద పంచాయతీలు కాబట్టి మనం ఒకటి బచ్చగాడు అని మనం అట్లా చేయాలి. రెచ్చగొట్టి మొత్తం అడ్జస్ట్ చేయాలి, మొత్తం అంతే. అడ్జస్ట్ మొత్తం అని మొత్తం మనం ఒక రకంగా వాడుకుందాం అంతేనే. మొత్తం మనం ఒక రకంగా వాడుకుందాం. ఇప్పుడు ఏం చేసుకుంటాడు, ఆస్తులు అని బొంద పెట్టుకుంటాడా? పిల్లలు లేదు, పిల్లలు లేరు, పెద్ద మనుషుల ముంగట ఇచ్చేది అంతే అంతే అంతే. కరెక్ట్ అయినా మనం రెచ్చగొడదాం, ఇంకా ఫుట్పాత్ మీకు తెద్దాం, మొత్తం 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 బాగా గిద్దామని సంకనాక్కిద్దాం. ఇంకంతే ఇంకే అంతే. అరే ఎంత నమ్మిరా నిన్ను, ఫ్రెండ్ అని నమ్మితే ఇట్లా అవుతావారా? తెలుగు దారా నీకు అన్న, అది పోగొట్టినా గీగొట్టిన మాట్లాడుతున్నావు. తెలుగు దారా, మనిషినారా? ఏమనుకుంటారు? అరే ఏంటి ఆపోతేంద్రా, నువ్వు నీ దిక్కుల కాడ చెప్పుకోపోరా. నువ్వేంద్రా, నువ్వు నా ముంగడ బిల్డప్ ఇస్తావురా? నువ్వు బాగా బిల్డప్ ఎత్తున్నా నాకు అర్థం కాదు. బచ్చగానే నువ్వు చెప్పుడు మాట వింటూ నువ్వేంద్రా, నీకేదరా అని చెప్పేది. ఏం చేసుకుంటే చేసుకోపో. కాదన్నా, నువ్వు అన్నా అని ఎంత మంచిగా చెప్పినా నేను అన్నా అన్నాను మాట్లాడ. అవునా, దోస్తారా విలువ ఇస్తారా మీరు? ఆ ఫోన్ మర్చిపోయి వచ్చా కాదరా, ఫోన్ మర్చిపోయి వచ్చా కానీ మీ నిజం బయట ఉంటారా? లేకపోతే నువ్వు ఏ రోజు దోస్తానికి వాల్యూ ఇచ్చినారా? ఏ రోజు చెప్పుడు మాట నీకేదరా భయపడేది? అదే మీ సంగతి చెప్తారా? వీని పని చెప్తాం, ఆగే వీడిని నాశనం చేద్దాం. ఆగరా, మీ సంగతి చెప్తావరా? నా పెళ్ళం కాకుండా పిల్ల కాకుండా ఎట్లా చేసిరా కారా? మీ సంగతి ఇద్దరు సంగతి చెప్తా. అన్న అంటే ఇంత మోసం చెప్తా, దోస్తానికి ఇంత మోసం చెప్తా. పిల్లలు కాదు, నీ జీవితం సంకనాక్తితో నిన్ను ఊర్లో లేకుండా చేస్తారా? నేను ఆగరా, నీ సంగతి నేను చెప్తా. నువ్వెంత లేకుండా చేస్తా సుర్రా. వాడు ఎట్లా చేస్తాడు, వానికి సుక్కలు చూపెడతా. ఈ అత్తమ్మ ఆల్రెడీ సర్ది పెట్టుకుంది, నాకన్నా ముందే తయారై కూసుంది. అత్తమ్మ, ఓ అత్తమ్మ, అత్తమ్మ ఏమైంది? బీరిపోయి కూర్చున్నావు, ఎందుకు ఎడుతున్నావు? అసలు ఏమైంది? ఏం చెప్పు అంటావు బిడ్డ? నా రాత పాడువాడా, ఎక్కడి రాత అడకొచ్చుకున్నావా? నా బతికే గిట్టనా ఏంది? ఏ దేవుని గుళ్ళ మన్ను పోసిండవ్వా, ఏ దేవుని గుళ్ళ దుమ్ము పోసిండవ్వా. నాకు ముగ్గురు ఆడపిల్లగాళ్ళని ఏనాడు రంది పడలేదమ్మా. ఆ దేవుడు నా మీదనే ఎందుకు ఇట్లా చేసిండో అర్థమైతలేదమ్మా. నా ఇద్దరు బిడ్డలు చూస్తాను నాకు రంది అవుతుంది అమ్మా. ఇక నాకేనాడు సుఖం లేదే అమ్మా.
ఇక నాకు కట్టం తప్పదే అమ్మా. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏమని చెప్పాలి బిడ్డ? మంచిగా నీకు బంగారం అసలు 3 బిడ్డలు ఎవరి దాళ్ళు మంచిగా బతుకుతుర్రు. ఏం పనికి ఎడుతున్నావు చెప్పు నువ్వు? ఏం చెప్పమంటావు బిడ్డ? నాకు మంచి అల్లుళ్ళు దొరికిర్రు, నా బిడ్డలు అన్నంలో పడ్డరు అనుకున్నా. మొన్నలో అయితే పంచాయతీ చేసి అత్తగారింటికి తోతి నా బిడ్డను మంచిగా చూసుకుంటాడు నా అల్లుడు అని నీతో చెప్తే మొన్న అత్తే. నా బిడ్డ కడుపుతోనున్నది, నాకు మనవడో మనవరాలు అత్తానని ఊరంతా చెప్పుకున్నావా. వాని ముఖం పాడుగాను, వాని అవ్వ కడుపు కాలవ్వ, ఇల్లు గాలిపోను, వాని ఇల్లు కూలిపోను. నా బిడ్డ పాడాలు తీయడానికే తయారైండు. నా ఇంట్లో వాడు ఉడుసు వచ్చినట్టేసి వచ్చిండు, వాని మీద మన్ను పోతూ. ఏమైంది అత్తమ్మా? మళ్ళీ ఏమైంది? గంతగానం ఎందుకు తిడుతున్నావు? పని తిట్టుడా, నరికి 4 వక్కలేసుడా. అసొంటి బాడుకవు నేను ఏడా చూడలేదు. ఆ బాడుకో చేయబట్టి నా బిడ్డ కడుపు పోయింది. అయ్యో, గట్టెట్లా చేసిండు అత్తమ్మా? ఏంది మీ అల్లుడు చేసిండా గట్లా? అవునవ్వా అవును. నా బిడ్డ కడుపు పోనికి ఆడు పాలల్లో ఏమో కలిపిచ్చిండట. జున్ను పాలను తెచ్చి ఆ జున్ను పాలల్లో ఏమో గోళీలు ఇచ్చి నా బిడ్డకు తాగిపిచ్చిండట. నా బిడ్డ కడుపు పోయేటట్టు చేసిండు. వాడు అవ్వ కడుపు కాల, వాడు సత్తనాశనం అయిపోను. ఇప్పుడు కడుపులున్న బిడ్డనే చంపిండు. రేపు నా బిడ్డని చంపడా అని చెప్పేసామతా. ఆడేం మనిషి పాడేయండు మరి గట్లా చేస్తాడా? మంచోడు అనుకుంటే భలే మంచితనం చేస్తుడు పో. వాని మంచితనం మునిగిపోను, వాడు చచ్చిపోను. నా బిడ్డను చచ్చిపోయేటట్టు చేసిండే వాడు. నమ్మించి పాలలు తీసే లెక్క చేసిండు వాడు. అసోంటి బాగా నవ్వద్దని నా బిడ్డను నా ఇంటికి తోలుకొచ్చుకున్నా. ఏడవకు అత్తమ్మ, ఏడవకు ఇక, ఏడవకు. ఇప్పుడు ఏడితే ఏం చేస్తావు? ఏడవకు. పొల్ల మరి ఈడుందా అన్నే ఉందా? అక్కడ ఎందుకు, ఇక ఆడుంటే నా బిడ్డను చేతుల మీద వేసుకొచ్చినట్టావు. ఆ రోజే తీసుకొచ్చుకున్నా నా బిడ్డను నా ఇంటికి. నిట్లే నువ్వు ఏడ్చుకుంటుంటే మరి ఆమె ఇట్లా చెప్పు. నిన్ను చూసుకుంటే ఆమె ఏడవదా? నువ్వే ధైర్యంగా ఉండాలి. ఏడవకు అత్తమ్మ, నువ్వు ఏడవకి, అస్సలకి ఏడవకు. ఆమెను చూసుకుంటే నువ్వు ఇంత తిన్నావా మరేమన్నా? తిరుడు పాడుగాను పొల్లు అట్లా చూస్తుంటే నా పానం ధరిస్తలేదు. అది మాట్లాడే మాటలకు కూడా గుండెలు వలిగిపోతానే అవ్వా. ఆమె ముంగట నువ్వు ధైర్యంగా ఉండాలి కానీ నువ్వే ధైర్యం చెడితే ఎట్లా చెప్పు? ఇక బిడ్డను అస్సలకే ఇప్పుడు వంపకుర్రాడికి. ఆయనకి గట్టిగా బుద్ధి చెప్పినాకనే వంపుర్రి. అసంటోడికి అస్సలకే నమ్మద్దు. ఆయనకి ఏదో ఒక బుద్ధి గట్టిగా చెప్తేనే ఆయన రోగం తిరుగుతుంది. ఇక వానికి పంపించలేదు ఏం లేదు బిడ్డ. మీ మామ వచ్చినాక ఏదన్నా ఒకటి చేసిరే. మామకి చెప్పినావా మరి? ఫోన్ చేసినావా? ముచ్చట వెళ్తే మీ బావ బతుకుతాడా? అద్దుతే మామ పోయి అక్కడ ఎక్కడో ఉండే. ఇప్పుడు ఏం చెప్పకు. ఇంత ఆమెను చూసుకుంటా నువ్వు ఇట్లా ధైర్యం చెడకు. మంచిగా ఇంత తినబెట్టుకుంటా నువ్వు తినుకుంటుండాలి కానీ గిట్లా అవుతారా అత్తమ్మ? లోకం మీద నువ్వు ఎన్ని యుత్తలేవు చెప్పు. అద్దు ఏడవకు. ఊకో అత్తమ్మ. లోకం మీద రాత మంచిగానే ఉంది. ఇక గట్లా అనుకుంటావా? మనంతకు వచ్చింది మనకు కాక తప్పుతుందా చెప్పు? ఏడవకు అత్తమ్మ, ఏడవకు. ఊకో, ఏడవకు. నువ్వు గిట్ల ఏడితే పిల్ల నిన్ను చూసి గుండె చెదురుతుంది. ఇవాళ రేపట్ల రోజులు మంచిగా లేవు అత్త. ఆమె ఆయనతో ఏమన్నా చేసుకుంది అనుకో, మన ఇల్లు మునిగే కాలం. మనాదికి మందే లేదు. నువ్వు అది కాకుండా నువ్వు అది చేయకు. ఆ పిల్ల కైకిలు పాడగాని కైకిలు వద్దు, మన్నద్దు. ఇయ్యాల కాకపోతే రేపు మత్తుగా చేసుకోవచ్చు కైకిలి. పిల్లని చూసుకుంటుండు కొద్దిగా. సరే బిడ్డ, నమ్మకు, అసలుకే నమ్మకు. ఆమెను కైకిలు పాడబడని నేడికి పోను. నా బిడ్డను చూసుకుంటూనే ఉంటా మా వచ్చేదాకా. పైలం మరి ఆమెను చూసుకుంటుండు. ఏడవకు అత్తమ్మ, నేను పోయేస్తా. సరే బిడ్డ, నా బిడ్డ కంటే ఎక్కువ నా కైకిలి. జీవితం దోసుగాలని నమ్మే కదా ఇంత మోసం చేస్తారా? జొవ్వంటే అత్త అందరు ఉంచుతుర్రు. కడుపు కట్నం కోసం కడుపు తీసేస్తావా? అది ఇది నా బతుకు.
దోస్తానా అన్న దోస్తానా నమ్మితే ఇంత మోసం చేస్తారా? అమ్మా బుజ్జి ఫోన్ వస్తుంది బిడ్డ, ఎత్తు. ఎవరు? సరే అమ్మా. అమ్మా ఎవరు బిడ్డ? ఈయననే ఫోన్ చేస్తాండే. ఏంది ఆ నల్ల మొక్కపోడు ఫోన్ చేస్తాడా? ఇటీ ఈ ఫోన్ నీ దగ్గర ఉంటే ఇంకా వాతో మాట్లాడబుద్ధి అయితే నీకు ఇంకా భవన్లే ఉండే అది అసోటి భార్గవని తెలిసినాక కూడా ఫోన్ లేదే ఉండే. ఫోన్ దోస్తానా 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 నమ్మితే ఇంత మోసం చేస్తారా నన్ను? ఆల్రెడీ అది చెప్తూనే ఉంది, బావా 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 అని. కట్నం కోసం అది చేసిన, కడుపు పిల్లని చేసుకున్నా. అది అమ్మగారింటికి ఏంది దేవుడా, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పోవాలి? హలో, మంచిగా ఉన్నావా అయ్యా? మంచిగానే ఉన్నది. నేను కూడా మంచిగానే ఉన్నా. బుజ్జి బాపు బాపు అని కలవరిస్తాందే, నువ్వు ఆ పనిడ్చి పెట్టి రాదు ఇంటికి. అంటే గట్ల కాదే, ఎవరికేం కాలేదు కానీ నువ్వు అయితే రా. ఈడ పనులు మత్తుగా ఉన్నాయి, చేసుకోవచ్చు. బుజ్జి కలవరిస్తాందయ్యా. రా చెప్పనా. జనాలు అందరూ ఉంచబట్టే ఎవరా? సంవత్సరం పిల్లలు అయితే లేరు, నీకు అయినోనికి ఎందుకు రా ఇట్లా చేసుకున్నా? తూ తూ అని ఉంచాడు ముఖం మీద. బతుకు ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పోవాలి? దాన్ని ఏమని రమ్మనాలి? నాకు ముఖం ఏడుంది దాన్ని రమ్మటానికి. ఇప్పుడు వేరేగానే రాదు. మొన్ననే పంచాయతీ చేసి కలిపి పంపించాడు. బుద్ధి 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 ఏమైంది? నా బుద్ధి కగ్గిదాలుగా. వీళ్ళు రెచ్చగొడితే నేను రెచ్చిపోవుడేంది, ఆ మంది కల్పించుడేంది, పోవుడేంది? నాకు బుద్ధి లేదు, నా బతుకు వేస్ట్. ఇక నేను రమ్మంటే అది రాదు. ఇక అద్దు, నాకు ఈ బతుకు అద్దు అద్దు. అద్దు, ఇక నేను ఉండద్దు, నేను చచ్చిపోయి కావాలి. పెద్దమ్మా పెద్దమ్మా, ఏంది బిడ్డ? నడిబాబు మంద అయిందట. ఏంది మందాయిడా? అంతా కింద మీద ఎత్తుండట. మందాయి కింద మీద చెత్తాడ. అమ్మా ఏమైందే? ఏమవుడేందే? ఆ నల్లముఖ పుట్ట కొడుకు చేసిందంతా చేసి ఏం ఎరగనట్టు ఆడు మంద అయిందంటే ఏంది?